ఇటీవల అంటే 2024 నవంబర్ 5వ తేదీన మన ఏకలవ్య నుంచి ఏకలవ్య 2024 జాన్వరి నవంబర్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్ రిలీజ్ అయి చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దాని నుంచి ఇటీవల అంటే 2024 నవంబర్ 17, 18 తేదీల్లో తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. దీనిలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు అత్యధిక ప్రశ్నలు మనం విడుదల చేసినటువంటి ఏకలవ్య 2024 జాన్వరి నవంబర్ బుక్ నుంచే రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దీనిలో మొదటి పేపర్ నుంచి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీకు ఇచ్చాను. ఇంచుమించుగా అబౌవ్ 40 క్వశ్చన్స్, 40 క్వశ్చన్ల కన్నా పైగా పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ విభాగం నుంచి 40 క్వశ్చన్లకు పైగానే మన బుక్ నుంచి 320 పేజీల బుక్ ఈ బుక్ నుంచే రావడం జరిగింది. అది ఓన్లీ పేపర్ 1 నుంచి. అలాగే పేపర్ 2 నుంచి కూడా సుమారు 40 క్వశ్చన్లు పైగానే పేపర్ 2 నుంచి రావడం జరిగింది. 50 క్వశ్చన్ వరకు కూడా పేపర్ 3 నుంచి వచ్చాయి. ఈ విధంగా మొత్తంగా 100+, 100కు పైగా ప్రశ్నలు కేవలం 320 పేజీలు ఉన్నటువంటి ఈ ఒక్క బుక్ నుంచే మన తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో రావడం అనేది మీరు అందరూ చూడొచ్చు. ఇది నేను చెప్తున్నదే కాదండి, మీకు సాక్ష్యాలతో పాటు చూపించాను. ఆల్రెడీ పేపర్ 1 ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు నేను పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి ఈ పేపర్ 2లో ఏ ప్రశ్న వచ్చింది, దాని సమాధానం, ఆ ప్రశ్న సమాధానం అనేది మన ఏకలవ్య బుక్లో ఎన్నో పేజీలో ఉంది, దాని పిక్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. అది మీకు బుక్ షాప్స్లో ఆల్రెడీ బుక్ అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా బుక్ కావాలనుకుంటే 9949449941 నెంబర్ని సంప్రదించండి, మీకు ఇంటికి ఆ బుక్ను పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం పేపర్ 2 అంటే తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ 2లో ఏ ప్రశ్నలు రావడం జరిగింది, అవి మన ఏకలవ్య బుక్లో ఏ పేజ్ నెంబర్లో ఆ సమాధానం ఉంది, దాని పిక్స్తో సహా మీకు చూపిస్తాను. ఇదంతా పేపర్ 1 ఆల్రెడీ మీకు చూపించాను. పేపర్ 1 ఇప్పుడు పేపర్ 2 మీకు చూపిస్తాను. పేపర్ 2 అండి, ఇదిగోండి పేపర్ 2. 2024 నవంబర్ 17వ తేదీ తెలంగాణ టీఎస్ గ్రూప్ 3 పరీక్షలోని పేపర్ 2లో మన ఏకలవ్య 2024 జాన్వరి నవంబర్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే, మొదటి ప్రశ్న 106వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అనే ప్రశ్న రావడం జరిగింది. ఇది మన 2024 జనవరి నవంబర్ కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్లో 185వ పేజీ మీరు చూసినట్టయితే, చూడండి 185వ పేజీ మీకు చూపిస్తున్నాను. ఈ 185వ పేజీలో 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్యకాలంలో మనం ప్రత్యేకంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా మనం ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం బ్రాకెట్లో 106వ రాజ్యాంగ సవరణ తీర్మానము. చూసారా, 106వ రాజ్యాంగ సవరణ తీర్మానం ఏందండి, పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది 106వ రాజ్యాంగ సవరణ అనేది క్లియర్గా ఇచ్చాం. ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో రావడం జరిగింది. ఇప్పుడు రెండో ప్రశ్న, మరో ప్రశ్న చూద్దాం. ప్రాథమిక హక్కుల గురించి కొన్ని వివరణలు ఇచ్చి దానిలో సరైనది సరికానిది అది ఇచ్చాడండి. ఇది మన 2024 జనవరి నవంబర్ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్లో 218వ పేజీ మీరు చూడండి, 214వ పేజీ 214 214 పేజీలో క్లియర్గా ప్రాథమిక హక్కుల గురించి ఇచ్చాను నేను. చూడండి, శంకరీ ప్రసాద్ కేసు 1951లో ప్రాథమిక హక్కులను సవరించడంలో భారత పార్లమెంటుకు గల అధికారం గురించి చర్చించింది అని చెప్పి టోటల్గా ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారం లేదు అని గోలక్నాథ్ కేసులో తీర్మానం ఇచ్చింది. ఇలా పూర్తిగా ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వివరణలు 214 పేజీలు మీకు కనిపిస్తాయి. ఇది డైరెక్ట్గా ఇదే ప్రశ్న రూపంలో రావడం జరిగింది. నెక్స్ట్ మరొకటి చూడండి, మరో ప్రశ్న ఏంటంటే ఆర్టికల్ 19 గురించి కొన్ని వివరణలు ఇచ్చారండి. ఆర్టికల్ 19 దేని వివరిస్తోంది అని తెలియజేస్తూ కొన్ని వివరణలు ఇచ్చారు. దాని మీద సరైనది ఏది సరికానిది అని అడిగారు. ఇది మన ఏకలవ్య 2024 జనవరి నవంబర్ 10 నెలల కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్లో 186వ పేజీ. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను 186వ పేజీ. ఇది 186 పేజీ. దీనిలో ఇక్కడ చూడండి క్లియర్గా మాకు ఎలా ఉందో, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా భారత పత్రికా రంగం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హక్కును అనుభవిస్తోంది. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం హక్కు. పౌరులకు భారతదేశ రాజ్యాంగం కల్పిస్తున్న వివిధ స్వేచ్ఛలు లేదా హక్కులు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడ్డాయి. ఆర్టికల్ 19.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో పేర్కొనే హక్కులేవి? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, భారత భూభాగం అంతటా ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఎక్కడైనా నివసించే హక్కు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు, వివిధ వ్యాపారాలు వృత్తులు చేసుకునే హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లో ఉన్నాయి అని క్లియర్గా ఇచ్చాం. దీని మీదే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఆర్టికల్ 39A ఆర్టికల్ 39A గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి. ఆర్టికల్ 39A అనేది దేన్ని తెలియజేస్తోంది అని 2024 నవంబర్ 17 జరిగినటువంటి ఈ తెలంగాణ గ్రూప్ 3 పేపర్ 2 ఇది పేపర్ 2లో ప్రశ్న అడగడం జరిగింది. ఇది మన 2024 జనవరి నవంబర్ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ బుక్లో 205వ పేజీ. చూడండి 205వ పేజీ, ఇది 205వ పేజీ. 205వ పేజీ చూస్తే చూడండి ఇక్కడ క్లియర్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B సుప్రీంకోర్టు పరిశీలన అని చెప్పి దాని హెడ్డింగ్ పెట్టి దానిలోనే క్లియర్గా ఇచ్చాను. ఆర్టికల్ 39 రాజ్యాంగంలోని ఏ రకానికి చెందినటువంటి ఆర్టికల్ అంటే ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించినది. ఆదేశ సూత్రాలు ఏ విధమైనటువంటి అమలుకు సంబంధించినవి? ప్రభుత్వాలకు మార్గదర్శకాలు మాత్రమే. ఆ ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? పార్ట్ 4. భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఏ ఆర్టికల్కి సంబంధించినవి? ఆర్టికల్ 36 to 51. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు ఎన్ని? 7. ఇలా దీనికి సంబంధించిన పూర్తి వివరణలు అంటే 39కి సంబంధించిన పూర్తి వివరణలు మీకు పేజ్ నెంబర్ 205లో మీకు కనిపిస్తాయి. అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం గురించి ప్రశ్న అడిగాడండి. ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం దేనికి సంబంధించింది అని అడిగాడు. అది మన 2024 జనవరి నవంబర్ ఏకలవ్య బుక్లో 11వ పేజీ మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఇది 11వ పేజీ క్లియర్గా మనం లింగ భేదాన్ని తగ్గించడానికి భారతదేశం చేపడుతున్న వివిధ పథకాలు అని చెప్పి మొట్టమొదటి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అని పెట్టాం. అంటే లింగ భేదాన్ని, ఈ సెక్షువల్ డిఫరెన్సెస్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల్లో మొట్టమొదటి ప్రధానమైనది బేటీ బచావో బేటీ పడావో. ఇదే ప్రశ్న రూపంలో ఇప్పుడు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే తెలంగాణ చేయూత పథకం దేనికి సంబంధించింది అనే ప్రశ్న మన తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలోని పేపర్ 2లో రావడం జరిగింది. అది 2024 జనవరి నవంబర్ బుక్లో 319 పేజీ. ఇదండి 319 319 319 పేజీలో క్లియర్గా దీనికి సంబంధించింది. అంటే తెలంగాణ చేయూత పథకం చూడండి, తెలంగాణ చేయూత పథకం ప్రారంభము, మహాలక్ష్మి పథకము, చేయూత పథకము, ఈ రెండింటి గురించి పూర్తి వివరాలని ఈ పేజ్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు చూడవచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్నకి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే చిప్కో ఉద్యమం గురించి అడిగాడండి. కొన్ని ఉద్యమాలు ఇచ్చి చిప్కో ఉద్యమం అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. ఇది మనం 2024 జనవరి నవంబర్ ఏకలవ్య బుక్లో 10th పేజీ 10వ నెంబర్ పేజీలో మీరు చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది. అటవీ ప్రాంతం కాని ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటి అటవీకరణ చేయడాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. ఈ అటవీ సంరక్షణకు ప్రజల నుంచి వచ్చిన పోరాటానికి ఉదాహరణగా చిప్కో ఉద్యమాన్ని మనం పేర్కోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా మీకు చూపించానండి. చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణకు సంబంధించింది. ఇదే ప్రశ్న రూపంలో ఈ తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో రావడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న, పంచాయతీరాజ్లో అమలైనటువంటి అంటే వేరు కమిటీస్ గురించి క్వశ్చన్లు ఇచ్చాడండి. కొన్ని కమిటీలను ఇచ్చి అది ఈ పంచాయతీరాజ్ అమలుకు సంబంధించినటువంటి కమిటీలని వీటిలో గుర్తించండి ఇచ్చాడు ప్రశ్న. ఎక్కడ? తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్ 2లో. ఇది 2024 ఏకలవ్య ఇయర్ బుక్లో 201వ పేజీలో అంటే 2024 జనవరి నవంబర్ ఏకలవ్య బుక్లో 201వ పేజీ చూస్తే చూడండి 201వ పేజీ, పేజ్ నెంబర్ మీకు చూపిస్తున్నాను 201వ పేజీలో మీరు సైడ్ చూస్తే భారతదేశంలో పంచాయతీరాజ్ అమలులో ముఖ్యమైన కమిటీలు బల్వంతరాయ్ కమిటీ 1957, విటి కృష్ణమాచారి కమిటీ 1960, తఖత్ మహల్ జైన్ స్టడీ గ్రూప్ 1966, అశోక్ మెహతా కమిటీ 1978, జీవీకే రావ్ కమిటీ 1985, డాక్టర్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986. వీటినే కమిటీలు ఇచ్చి ఇయర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పేర్చమని చెప్పాడనమాట. ఇదే క్లియర్గా ప్రశ్న రూపంలో రావడం జరిగింది. ఈ విధంగా ఇంత డైరెక్ట్గా ఏ బుక్లోని కూడా ఇన్ని క్వశ్చన్లు 80% రావండి. కేవలం 320 పేజీలు ఉన్నటువంటి మన ఏకలవ్య బుక్ నుంచి 100కు పైగా ప్రశ్నలు వచ్చాయండి.
పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కలిపి 100కు పైగా ప్రశ్నలు వచ్చాయి. అది కావాలిస్తే మీరు ఒకసారి పీడిఎఫ్లు ఇందులో చెక్ చేసుకోండి, లేదా గాంధీ మ్యాప్లో చెక్ చేసుకోండి, లేదా మార్కెట్లో బుక్ ఉంది, మార్కెట్లో బుక్ చూసుకొని మీరు జాగ్రత్తగా ప్రతి నెంబర్ పేజీని కూడా చెక్ చేసుకొని మీరు నిర్ధారణ కావచ్చు. నేను చెప్పానని కాదు, మీరు నిర్ధారణ చేసుకోండి, డిసైడ్ ఆ విధంగా తర్వాత డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూస్తే ఎన్నికల సంఘం గురించి కొన్ని వివరణలు ఇచ్చాడండి. వివరణలు ఇచ్చి దానిలో సరైనది ఏది సరికానిది ఏది అని అడిగాడు. ఇది మనం 2024 ఏకలవ్య జనవరి నవంబర్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ బుక్లో 189వ పేజీలో కనిపిస్తుందండి. 189వ పేజీ ఇదనమాట. ఈ 189వ పేజీలో ఎన్నికల కమిషన్లో భేదాభిప్రాయాలు ఎలా పరిష్కరిస్తారు అంటే మెజారిటీ అభిప్రాయం. ప్రధాన ఎన్నికల కమిషనర్ను మిగిలిన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ యొక్క ప్రత్యేక తీర్మానం ద్వారా భారత రాష్ట్రపతి. ఎన్నికల కమిషన్ తొలగించే అధికారం ఎవరికి ఉంది అంటే భారత రాష్ట్రపతి. ఎవరి సిఫార్సులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ భారత రాష్ట్రపతి తొలగిస్తారు అంటే ప్రధాన ఎన్నికల కమిషనరు. అలాగే ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగింది. అది 15వ భాగంలోని 324 నుంచి 329వ ఆర్టికల్ వరకు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వివరణలు ఉన్నాయి అని క్లియర్గా ఇచ్చాను. ఇదే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అంతేకాకుండా దానిలోనే మరో క్వశ్చన్ ఇచ్చాడు. భారత ఎన్నికల సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారని భారత రాజ్యాంగం పేర్కొంటోంది అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు అండ్ రాష్ట్రపతి నిర్ణయించినంత మంది ఎన్నికల కమిషనర్లు. చూసారా, ఇది ప్రస్తుతం 2గా ఉంది, కానీ దాన్ని నిర్ణయించేది ఎవరంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఈ విధంగా మనకు క్లారిటీ ఉంది. అలాగే భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు బహుళ సభ్య సంఘంగా ఏర్పాటు చేయబడిందనే ప్రశ్న కూడా అడిగాడు. అది 1993లో. అలాగే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి తెలియజేసే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏవి అంటే 324 నుంచి 329 ఆర్టికల్స్. ఇవన్నీ కూడా క్లియర్గా 189 పేజీలు ఉన్నాయి. ఇదే డైరెక్ట్గా ప్రశ్నల రూపంలో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చెప్తానండి. 2024 నవంబర్ 15 జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 2 గురించి మనం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ పేపర్ 1 గురించి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తున్నాను. ఎవరైనా చూడకపోతే పేపర్ 1 కూడా చూడండి. ఇది పేపర్ 2కి సంబంధించింది. మరొక బ్రహ్మాండమైన క్వశ్చన్ మీకు ఇస్తానండి. చూడండి, ఆర్థిక సంఘాలను చైర్మన్ని వరుస ప్రకారం పెట్టమన్నాడు. ఏ విధంగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని చెప్పాడండి. అది 2024 మన ఏకలవ్య 2024 జనవరి నవంబర్ బుక్లో 178వ పేజీ చూస్తే చూడండి, ఇది 178వ పేజీ. ఈ 178వ పేజీలో ఈ విధంగా ఈ ఆర్థిక సంఘాలన్నీ కూడా ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సంఘాలు 16 ఆర్థిక సంఘాలు వాళ్ళ యొక్క చైర్మన్స్ వాటి యొక్క కాలాలు అంటే అమలు కాలాలు క్లియర్గా ఇచ్చారనమాట. దానిలో ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడంటే 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘాలు వాటి చైర్మన్లు ఎవరు, వాటి యొక్క అమలు కాలం ఏది అని అడిగాడండి. ఇదే క్లియర్గా డైరెక్ట్గా ఈ పాయింట్ చూస్తే మీరు ఆ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంత డైరెక్ట్గా ఏ బుక్ నుండి రాదండి. పర్ఫెక్ట్గా ప్రతి క్వశ్చన్ కూడా మన నుంచి వచ్చాయి. అలాగే ఫైనాన్స్ కమిషన్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడండి. అలాగే ఆర్థిక సంఘం గురించి మరో క్వశ్చన్ ఇచ్చాడండి. ఆర్థిక సంఘం గురించి వివరణలు వేరు వివరణలు ఇచ్చి ఆ వివరణలు అంటే ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారని, దాని యొక్క రాజ్యాంగ ఆర్టికల్స్ ఏంటి అని, ఇవన్నీ కూడా అసలు దేనికోసం ఏర్పాటు చేస్తారని ఆర్థిక సంఘం గురించి మరో ప్రశ్న ఇచ్చాడు. ఆర్థిక సంఘము వివరణలు అది 2024 జనవరి అక్టోబర్ 10 నెలల బుక్లో మనకు 177వ పేజీలో మనకు కనిపిస్తుందండి. ఇది 177వ పేజీ. 177వ పేజీ మీరు చూసినట్లయితే ఇది భారత ఆర్థిక సంఘము లేదా ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే భారత రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే 280 ఆర్టికల్, 280 ఆర్టికల్. దేని కొరకు రాష్ట్రపతిచే ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడుతుంది ఇది క్లియర్గా ఇచ్చాడండి. అదేంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయాన్ని పంపకం చేయడం, అలాగే రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి అంటే రాష్ట్రాలకి కేంద్రం ఇచ్చే గ్రాంటింగ్ ఎయిడ్పై సిఫార్సులు చేయడం కోసం ఈ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడిందని క్లియర్గా ఇచ్చాను. దీని మీదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగిందనమాట. అలాగే తెలంగాణ గ్రూప్ 3లో పేపర్ 2లో రాజ్యాంగం యొక్క మౌలిక భావనల గురించి కొన్ని క్వశ్చన్ అడిగాడండి. మౌలిక భావనలు అనేవి ఏ విధంగా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తెలియజేసింది అనేది ఇచ్చాడు. ఆ ప్రశ్నకి సమాధానం మన బుక్లో 214 పేజీ మీరు చూస్తే ఇది 214 పేజీ. చూడండి, 214 పేజీ. 214 పేజీలో మౌలిక భావనల గురించి ఇచ్చాను. దానిలో భారత స్వాతంత్రం అనంతరం ఇప్పటివరకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి చారిత్రకమైనటువంటి కేసులు అని హెడ్డింగ్ పెట్టి ప్రధానమైనటువంటి పాలిటిక్స్ సంబంధించిన కేసులన్నీ వరుసగా ఇచ్చానండి. 1950లో ఏకే గోపాలన్ కేసు,
1951లో శంకరీ ప్రసాద్ కేసు, 1960లో బెరిబరీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అలాగే 1967లో గోలకనాథ్ కేసు, 1973లో కేశవానంద భారతి కేసు, 1975లో రాజనారాయణ కేసు. వీటన్నిటిలో కూడా మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి సుప్రీంకోర్టు ఏ విధంగా వివరణలు ఇచ్చింది అనే దాన్ని క్లియర్గా ఎక్కడ ఇచ్చాను, దీని మీద డైరెక్ట్గా ఈరోజు క్వశ్చన్ రూపంలో ఈ నవంబర్ 17వ తేదీ జరిగినటువంటి ప్రశ్న రావడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్రాథమిక హక్కుల గురించి ఎంత చెప్పాను కదండి, ప్రాథమిక హక్కుల గురించి కూడా ప్రశ్న ఇచ్చాడు. అది పేజ్ నెంబర్ 200 పేజీలో కూడా చూడండి, ఇదో పేజ్ నెంబర్ 200. ఈ ప్రాథమిక హక్కుల గురించి క్లియర్గా ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందనమాట. ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి కూడా పేజ్ నెంబర్ 200లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ పథకం గురించి ప్రశ్న అడిగాడండి. ఐసిడిఎస్ అంటే సాధారణంగా ఈ ఐసిడిఎస్ పథకం అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద వివరణలు ఇచ్చి దాని మీద ప్రశ్న అడిగాడండి. అది పేజ్ నెంబర్ 3, 3వ పేజ్లో దానికి సంబంధించిన ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, భారతదేశంలో హంగర్ అంటే ఆకలి నిర్మూలించడం కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వేరువేరు కార్యక్రమాలు అని చెప్పి దానిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, ఐసిడిఎస్ స్కీమ్ అనే దాని గురించి మనం వివరణలు ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే జిహెచ్ఐ 2024ని తెలియజేస్తూ అక్కడ నేను ఐసిడిఎస్ గురించి కూడా మెన్షన్ చేస్తూ దాని వివరణలు కూడా నేను ఇవ్వడం జరిగింది. అది పేజ్ నెంబర్ 3లో ఉంది, 3వ పేజ్లో ఉంది, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఈ మధ్యకాలంలోనే ఈ ఐపీసీని మారుస్తూ ఈ భారతీయ సాక్ష్య అభియాన్ అనేటటువంటి కొత్త చట్టాలు రూపొందించడం వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాని మీద కూడా ప్రశ్న అడిగాడండి. ఆ ప్రశ్న మనం ఎక్కడ మెన్షన్ చేసామంటే 2024 జనవరి నవంబర్ ఏకలవ్య బుక్లోని పేజ్ నెంబర్ 116, 116వ పేజీ. మీరు 116 పేజీ చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా ఇప్పటి వరకు భారతదేశంలో అమల్లో ఉన్న ఏ క్రిమినల్ చట్టాలను మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860 అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ 1973. ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఏ రూపంలో నూతన చట్టాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. అలాగే భారతదేశంలో సిటిజన్ల రక్షణ కొరకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ సమర్థవంతంగా అమలు చేయడం కోసం దేనిని తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ నాగరిక సురక్షా బిల్. భారతదేశంలోని కోర్టుల్లో సాక్ష్యాలను, ఇది మెయిన్ అండి, ఈ పాయింటే వాడు ఇచ్చాడు క్వశ్చన్లో, ఎగ్జాక్ట్గా ఇచ్చాడు అనమాట. భారతదేశంలోని కోర్టులో సాక్ష్యాలను సమర్థవంతంగా నమ్మకంగా అమలు చేసే లక్ష్యంతో దేనిని అమలు చేయాలని భారత ప్రభుత్వం భావించింది అంటే భారతీయ సాక్ష్య బిల్. చూసారా, ఇదే డైరెక్ట్గా ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి క్వశ్చన్లన్నీ కూడా ఈ బుక్కేనండి. ఈ బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. 2024 జనవరి నవంబర్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, దానిలో పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జోగ్రఫీ అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగిందండి. ఇది 2024 నవంబర్ 5వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. 2024 నవంబర్ 5వ తేదీ తర్వాత మీరు చదువుకోవాలనుకుంటే మన ప్లేస్టోర్లో గాంధీవం అని టైప్ చేసి ఆ గాంధీవం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీని తర్వాత ఇన్ఫర్మేషన్ మీరు చదువుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఫ్రీగానే చదువుకునే అవకాశం ఉంటుంది. అది ఈ బుక్కే ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఎవరికైనా కావాలిస్తే డెఫినెట్గా 9949449941 నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. మరో ప్రశ్న ఏంటంటే ఈ భారతీయ సాక్ష్య అభియాన్ గురించి నేను 281వ పేజీలో కూడా మెన్షన్ చేశానండి. ఇది 281వ పేజీ. 281వ పేజీలో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. ఒక సదస్సు నిర్వహించింది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖ. దాని పేరు ఏం పేరంటే క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో నిర్వహణలో భారత ప్రగతిశీల మార్గం అని అనే పేరుతో ఒక సదస్సు నిర్వహించింది. దేనికోసం నిర్వహించింది అని అంటే ఈ భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం అనే 2023 అనేటటువంటి ఈ 3 క్రిమినల్ చట్టాల మీద అవగాహన పెంపొందించడం కోసమని ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. అలాగే భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 క్రిమినల్ చట్టాలు కూడా భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అని అంటే 2024 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ విధంగా దీని మీదే ప్రశ్న కూడా రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ మీకు చూపిస్తానండి. ఒకటి ఏంటంటే ఎల్ఎం సింఘ్వి అనే ఆయన దేనికి సంబంధించిన వారు అని అడిగాడండి. ఎల్ఎం సింఘ్వి అనేవారు ఎవరు అనే వివరణలు ఇవ్వడం జరిగింది. అది మనం మన బుక్లో
92వ పేజీ చూస్తే ఇగో 92వ పేజీ మీకు చూపిస్తున్నానండి. 92వ పేజీ చూస్తే ఎంత క్లియర్గా ఉందో చూడండి. లోక్పాల్ అండ్ లోకాయుక్త అను పదాలను మొట్టమొదట ప్రతిపాదించిన వారు డాక్టర్ ఎల్ఎం సింఘ్వి. చూసారు ఎంత క్లియర్గా ఉందో. ఈ ఎల్ఎం సింఘ్వి గురించి ఇంత వివరణలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 గురించి కూడా ప్రశ్న ఇచ్చాడండి. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ గురించి ఆర్టికల్ 368 ఇచ్చాడు. ఇది మన బుక్లో 214 పేజీలో క్లియర్గా మనకి ఈ 368 ఆర్టికల్ గురించి మనం ఇచ్చామండి. ఇక్కడ చూడండి, పార్లమెంట్కి ఇచ్చినటువంటి ఆర్టికల్ 368 ప్రకారం మొత్తం భారత రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం భారత పార్లమెంటుకు లేదు అని గోరఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనే విషయం మీకు చెప్పాను. అలాగే ఆర్టికల్ 368 ప్రకారం భారత పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలిగి ఉంది అని శంకరి ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ రెండు కూడా కాంట్రవర్షియల్ కాబట్టి ఈ 368 ఆర్టికల్ గురించి సుప్రీంకోర్టు రెండు వేరు రకాలైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దానికి క్లారిటీగా ఒక టేబులర్ ఫార్మాట్ మీకు ఇచ్చానండి. అది పేజ్ నెంబర్ 214లో మీకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. మరో ప్రశ్న ఏంటంటే 2024 నవంబర్ 17వ తేదీన జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లోని అంటే పేపర్ 2 ఆల్రెడీ పేపర్ 1 గురించి మీకు వీడియో చేశాను కదండి. ఆ పేపర్ 1 ఎవరైనా చూడకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పేపర్ 1కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను, అది కూడా మీరు చూడొచ్చు. పేపర్ 1లో కూడా చాలా మ్యాక్సిమం క్వశ్చన్లు వచ్చాయి. మొత్తంగా 100+ క్వశ్చన్లు మనకు రావడం జరిగింది. కేవలం 300 పేజీల బుక్లో 100+ క్వశ్చన్లు రావడం అనేది ఏ బుక్లో కూడా ఇంపాసిబుల్. కేవలం ఏకలవ్యకు మాత్రమే అది సాధ్యం అనేది మీకు నిర్ధారణ అవుతుంది. మరో క్వశ్చన్ చూడండి. నోటా అనే దాని గురించి వివరణలు ఇవ్వడం జరిగింది. అది పేజ్ నెంబర్ 214. 214లో నోటా గురించి కొన్ని వివరాలు ఇచ్చాడండి. అది మనం 214లో మెన్షన్ చేసాం. చూడండి, నోటా జడ్జిమెంట్ అనేది 2013లో వచ్చింది. అది దేనికి సంబంధించిందంటే ఓటర్లకి నోటా అనే ఆప్షన్ కల్పించడం కోసం 2013లో సుప్రీంకోర్టు నోటా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే ఇయర్ 2013నే మనకు క్వశ్చన్ రూపంలో రావడం జరిగిందనమాట. అంటే నోటా జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది అంటే 2013లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, అక్కడ ప్రశ్న వచ్చిన అంశం అనమాట. నెక్స్ట్ మరొక అంశం చూడండి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి. అంటే ఎవరు ఫస్ట్, ఎవరి తర్వాత ఆ పదవుల యొక్క అలంకారం ఎవరు ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత ఎవరు ఉండాలి అని ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో పెట్టమని చెప్పాడు. అది మనం 2024 ఏకలవ్య జనవరి నవంబర్ బుక్లో పేజ్ నెంబర్ 79. పేజ్ నెంబర్ 79 మీరు చూస్తే ఇదిగో పేజ్ నెంబర్ 79. పేజ్ నెంబర్ చూపిస్తున్నానండి 79. దీనిలో చూడండి టేబులర్ ఫార్మ్లో ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చానని నేను చూడండి. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ రాజ్యాంగ పదవి 1 భారత రాష్ట్రపతి, 2 భారత ఉపరాష్ట్రపతి, 3 ప్రధానమంత్రి, 4 రాష్ట్ర గవర్నర్, 5 మాజీ రాష్ట్రపతులు, 5A డిప్యూటీ ప్రధానమంత్రి, 6 భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 6 అంటే 6 ప్లేస్లోనే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అలాగే 6 ప్లేస్లోనే లోక్సభ స్పీకర్ కూడా ఉంటారు. ఇంత పర్ఫెక్ట్గా ఏ బుక్ నుండి కూడా దొరకదండి, ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. అంత పర్ఫెక్ట్గా క్వశ్చన్లు కూడా మనకు రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 2లో వచ్చినట్టు మరొక క్వశ్చన్ ఏంటంటే ఈ పోక్సో చట్టం గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి. అది 186 పేజీలో క్వశ్చన్ ఇచ్చాడు. పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ అంటే ఎవరు అనే దాని గురించి 186 పేజీలో దాని ఆన్సర్ కనిపిస్తుంది. చూడండి, చైల్డ్ సెక్స్ అబ్యూస్పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అనే పేరుతో మొత్తం దీనికి సంబంధించిన పోక్సోకి సంబంధించినటువంటి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ అనే దాని గురించి వివరిస్తూ పూర్తి వివరణలు, దీనికి సంబంధించిన పూర్తి వివరణని మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 186, 186 పేజీ. 186 పేజీ చూడండి, పేజ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీకు. 186 పేజీ. దాన్ని మీరు బుక్లో ఓపెన్ చేసుకోండి, చెక్ చేసుకోండి, ఆ తర్వాతే కన్ఫర్మ్ అవ్వండి. నెక్స్ట్ సత్యశోధక సమాజం గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి. సత్యశోధక సమాజం నిజానికి అది హిస్టరీ టాపిక్, ఎవరో కవర్ చేయలేరు, కానీ మన బుక్లో అది కూడా కవర్ అయింది. అది ఎక్కడుంది అంటే 2024 జనవరి నవంబర్ బుక్లో పేజ్ నెంబర్ 55 ఓపెన్ చేయండి. 55వ పేజీ. 55వ పేజీ చూస్తే మీకు చూడండి, కులాంతర వివాహాలు ప్రోత్సహించడం ద్వారా కులాల మధ్య వైషమ్యాల నివారణకు పూలే గారు ప్రారంభించినటువంటి సంస్థ ఏది? సత్యశోధక సమాజము. చూసారా, ఇంత పర్ఫెక్ట్గా ఇంక వేరే ఏ బుక్లోనే ఏమైనా ఉంటుందా ఒకసారి చూడండి, ఆలోచించండి. వేరు బుక్కులు మీరు చదువుకొని టైం వేస్ట్ చేసుకోకండి. మన బుక్కులు మీరు చూడకపోతే మీరు చాలా టైంని వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే 9949444941కి కాల్ చేయండి. నెక్స్ట్ సత్యశోధక సమాజం గురించి పేజ్ నెంబర్ 303లో కూడా ఉందండి. 303 చూడండి ఎంత క్లారిటీ ఇచ్చానో. భారతదేశంలో మొదటి బాలికా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది? మహారాష్ట్రలోని పూణే.
మహారాష్ట్రలోని పూణేలో భారతదేశంలో మొదటి బాలికా పాఠశాల ఎవరు ప్రారంభించారు అంటే ఆమె భర్త సహకారంతో సావిత్రిబాయి పూలే గారు స్టార్ట్ చేశారు. ఎందుకు ఆవిడ భర్త ఎవరు? జ్యోతిరావు పూలే. ఆ జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి సందర్భంగా ఈ డేటా అంతా కూడా నేను ఇచ్చానండి కరెంట్ అఫైర్స్ విభాగంలో. ఇదే అంటే నిజానికి ఇది హిస్టరీ పార్ట్, కానీ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎలా కవర్ అయిందంటే జ్యోతిరావు పూలే గారి యొక్క బర్త్డే జయంతి సందర్భంగా ఈ అంశాలు మీకు ఇవ్వడం జరిగిందనమాట దానిలో. అలాగే సావిత్రిబాయి అండ్ జ్యోతిబాయి పూలే గారు భారతదేశంలో మొదటి బాలికా పాఠశాలను పూణేలో ఎప్పుడు ప్రారంభించారు అంటే 1848లో ప్రారంభించారు. అలాగే కులాంతర వివాహాలు ప్రోత్సహించడం ద్వారా కులాల మధ్య వైషమ్యాల నివారణ కోసం పూలే ప్రారంభించిన సంస్థ ఏది అంటే సత్యశోధక సమాజము. ఇదే వేరు వివరణలు ఇచ్చి మనకు మన ఈరోజు ఎగ్జామ్లో అంటే నవంబర్ 17 జరిగినటువంటి ఎగ్జామ్లో పెట్టడం జరిగిందనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి గుర్తింపు ఇవ్వడం గురించి ప్రశ్న అడిగాడండి. ఎవరు ఈ గుర్తింపు కలిగిస్తారు? ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఆ గుర్తింపుని ఇచ్చేది ఎవరు అని ప్రశ్న అడిగాడు. ఇది మన ఏకలవ్య బుక్లోని 188వ పేజీ మీరు చూడాలండి. 188 ఇదిగో 188వ పేజీ. అందులో మనం క్లారిటీగా ఇచ్చామండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పార్లమెంట్ యొక్క ఏ చట్టం ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పించడం జరుగుతోంది? రాజ్యాంగ చట్టము షెడ్యూల్ కులాలు 1950. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పించడం జరిగింది? ఆర్టికల్ 341. ఏ వర్గానికైనా ఎస్సీ హోదా కల్పించాలనే అంశంలో మార్పులు చేర్పులు చేయాలంటే విస్తృతమైన అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలుపుతున్నటువంటి చట్టం ఏది? కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1962. చూసారా ఎంత పర్ఫెక్ట్గా దీని మీదే డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది మన తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 2లో వచ్చిన మరో ప్రశ్న ఏంటంటే వరకట్న నిషేధ చట్టం యొక్క సంవత్సరం ఏది అని అడిగాడండి. వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఇది మనం పేజ్ నెంబర్ 185 185వ పేజీలు ఇచ్చామండి. ఇంకో పేజీ నెంబర్ చూపిస్తున్నాను మీకు, 185 పేజీ. అందులో మీరు పైన చూస్తే 1961 వరకట్న నిషేధ చట్టము అని ఇచ్చానండి క్లియర్గా. ఇదే క్వశ్చన్ రూపంలో ఇచ్చాడు. అంటే వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1961. ఇదేందుకు ఇచ్చాను అంటే భారత పార్లమెంటు ఇప్పటివరకు సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలోనే కొత్త ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఆ సమావేశాల సందర్భంగా గతంలో ఎప్పుడు ఈ సమావేశాలు ఏర్పాటు చేసింది అనే విషయాల్లో చెప్తూ నేను ఆ పాయింట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ అసలు మామూలుగా ఏంటంటే ఏదైనా కానీ రిట్స్ సంబంధించిన అంశాలు అనేవి పాలిటీ విషయాలు మాత్రం ఏదైనా జనరల్ స్టడీస్ బుక్లో ఉంటాయి. కానీ మన దానిలో వేరు రకాలైనటువంటి రిట్ల గురించి కూడా ఇచ్చాం. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. డెఫినెట్గా ప్రతి ఎగ్జామినర్ కూడా రిట్ అనే దాని మీద ఈజీగా క్వశ్చన్లు ఇవ్వచ్చు. అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ అనే అంశంతో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్ ఇస్తాడండి. అందుకని ఎక్స్పెక్ట్ చేసి నేను క్వశ్చన్ ఇచ్చాను. దానిలో మన బుక్లో రిట్స్ ఇచ్చాను. అదే రిట్ల మీద ఈరోజు అంటే నవంబర్ 17వ తేదీన జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 2లో వేరు రిట్ల గురించి ప్రశ్నించాడండి. అంటే ఆ రిట్లు దేన్ని తెలియజేస్తున్నాయి అని ప్రశ్నించాడు. అది మన బుక్లో 2024 జనవరి నవంబర్ బుక్లో 214 పేజీ మీరు ఒకసారి ఓపెన్ చేయండి. 214 పేజీ. 214 పేజీలో సుప్రీంకోర్టు విడుదల చేసే ప్రధానమైన రిట్లు అని చెప్పి హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంటో అండ్ మ్యాండమస్ ఇవన్నీ రిట్లు కూడా నేను ఇచ్చాను. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ది బాడీ అని అర్థం. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లోగా తన ముందు హాజరుపరచాలి అని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఇచ్చే రిట్ని హెబియస్ కార్పస్ అంటారు. మాండమస్ అంటే వీ కమాండ్ అని అర్థం. ఒక ప్రభుత్వ అధికారి తను చేయాల్సినటువంటి విధిని చేయటానికి నిరాకరించినప్పుడు ఆ పనిని చేయాల్సిందిగా ఆదేశిస్తూ జారీ చేసేటటువంటి రిట్నే మాండమస్ అని అంటారు. అలాగే ప్రొహిబిషన్ అంటే దిగువ కోర్టు తన పరిధికి మించి ఒక తీర్పు వెలువరించినప్పుడు ఆ తీర్పును తాను పరిశీలించడం దలిచి ఆ తీర్పును అమలు కాకుండా జారీ చేసే రిట్నే ప్రొహిబిషన్ అంటారు. సెర్ష్యూరరీ అంటే టు బీ సర్టిఫైడ్ లేదా టు బీ ఇన్ఫార్మ్డ్ అని అర్థం. కోర్టు తన పరిధికి మించి ఒక కేసుని కానీ విచారణ చేస్తుంది లేదా పరిష్కరిస్తున్నప్పుడు దాన్ని నిలుపుదల చేసి తనకు బదిలీ చేయాల్సిందిగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జారీ చేసేటటువంటి రిట్ని సెర్ష్యూరరీ అంటారు. అలాగే కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ అని అర్థం. అంటే అర్థం ఏంటంటే అధికారం లేనటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారాన్ని కానీ చలాయిస్తూ ఉంటే దాన్ని నిరోధించడం కోసం ఈ కోర్టులు జారీ చేసేటటువంటి రిట్నే కోవారెంటో అంటారనమాట. ఈ విధంగా ఈ రిట్లనే డైరెక్ట్గా ఇచ్చి వీటి వివరణ గురించి మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఇది పర్ఫెక్ట్గా మనకు పేజ్ నెంబర్ 214లో మన బుక్లో ఇచ్చాం. మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇదే బుక్ మనం ప్రత్యేకంగా బుక్ రూపంలో మనం తీసుకురావడం జరిగిందండి. ఈ బుక్కే
ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఈ బుక్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్లు అన్నీ వచ్చాయండి. మ్యాక్సిమం అత్యధిక క్వశ్చన్లు చూడండి. దీనిలో ఏంటంటే కవర్ చేసామంటే 320 పేజీల బుక్లో మనం ఇండెక్స్లు, నివేదికలు, దినోత్సవాలు అంటే డేస్, అవార్డ్స్, నియామకాలు అంటే అపాయింట్మెంట్స్, మిలిటరీ విశేషాలు, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, పాలిటీ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అండ్ సమ్మిట్స్ అంటే సమావేశాలు, అలాగే వార్తల్లో ఉన్న ప్రదేశాలు, ప్లేసెస్ అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్, అలాగే వార్తల్లో ఉన్న వ్యక్తులు, అలాగే స్పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ అండ్ తెలంగాణ ఇష్యూస్. మొత్తంగా 320 పేజెస్తో ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని నుంచే మా తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలోని పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 3 పేపర్లో కలిపి మొత్తంగా 100కు పైగా ప్రశ్నలు మన ఈ బుక్ నుంచే రావడం జరిగిందనమాట. ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి వీడియో అండి. ఈ పేపర్ 2లో మ్యాక్సిమం క్వశ్చన్లు ఇంచుమించుగా అబౌవ్ 40 క్వశ్చన్స్ ఈ పేపర్ 2 నుంచి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 3ని మరో వీడియో రూపంలో మీకు అందిస్తాను. ప్రస్తుతానికి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మిత్రులారా, మీరు తప్పనిసరిగా దీని వీడియోని చూస్తూ మీ దగ్గర ఉన్న బుక్తో చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలంటే క్వశ్చన్ పేపర్ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. లేదా ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ బట్టి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఏకలవ్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏ విధంగా అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే, అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ అయినా సరే, ఆర్ఆర్బీ, డిఎస్సి ఏ ఎగ్జామ్ అయినా సరే డెఫినెట్గా సక్సెస్ అవుతారనే విషయాన్ని మీ మిత్రులు కూడా తప్పనిసరిగా తెలియజేయండి. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మా ప్లేస్టోర్లో గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆ గాంధీవం యాప్ యొక్క లింక్ కూడా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ మిత్రులు కూడా తప్పనిసరిగా షేర్ చేసి ఏకలవ్యాన్ని ఎంకరేజ్ చేస్తారని మిమ్మల్ని అందరూ కోరుతున్నానండి. అతి త్వరలో అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగం మీకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.